అందరికీ నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బండి సాయి భగీరథ్ని పోలీసులు అరెస్ట్ చేసిర్రా? సాయి భగీరథ్ లొంగిపోయిందా? ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఇప్పుడు భగీరథ్ లొంగిపోయినా అరెస్ట్ అయినా భగీరథ్ మాత్రం ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. సో మొత్తానికి భగీరథ్ జైల్లోనే ఉన్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ పోలీసులు కనుక భగీరథ్ని అరెస్ట్ చేయకపోతే, భగీరథే పోలీసులకు లొంగిపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు, పోలీసులు కూడా ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే పోలీసులు ఒక నిందితుడిని పట్టుకోలేకపోయారని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుంది. ఒకవేళ భగీరథ్ని కనుక పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీసులు పాస్, మంచో చెడో లేట్ అయినా పర్లేదు, భగీరథ్ని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసిరు అనేటటువంటి ఒక పేరు అయితే ఉంటుంది. పోలీసులకు మంచి పని చేసిరు పోలీసులు అనేటటువంటి ఒక పాజిటివ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక బండి సంజయ్ కనుక వాళ్ళ కొడుకుని స్వయంగా బండి సంజయ్ పోలీసులకు అప్పచెప్తే బండి సంజయ్ కూడా మంచి పేరే వస్తుంది. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు, వాళ్ళ కొడుకు తప్పు చేసిండని చెప్పి తెలుసుడుతోటే బండి సంజయ్ విచారణకు పోలీసులు పిలుచుడుతోటే వాళ్ళ కొడుకును అప్పచెప్పిండు. సో బండి సంజయ్ గ్రేట్ అని చెప్పి బండి సంజయ్ని కూడా అనుకుంటారు. ఒకవేళ బండి సంజయ్ కనుక వాళ్ళ కొడుకును అప్పచెప్పకపోతే బండి సంజయ్ కూడా ఫెయిల్ అయిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పిండు నీ కొడుకును అప్పగించు అని చెప్తే కూడా బండి సంజయ్ అప్పగించలేదు. బండి సంజయ్ వాళ్ళ కొడుకుని లొంగిపోమని చెప్పలేదు. కాబట్టి బండి సంజయ్ కూడా ఫెయిల్ అయిందని చెప్పి మాట్లాడుకుంటారు. కానీ బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట ఏంది? నా కొడుకుని నేనే అప్పగించిన పోలీసులకు, నా కొడుకు స్వచ్ఛందంగా విచారణకు పోయిండు, నా కొడుకు లొంగిపోయిండని చెప్పి బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సాయి భగీరథ్ అరెస్టు గురించి ఆయన స్పందించిండు, మాట్లాడిండు మీడియాతో. బండి సాయి భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేసిరు. అప్పా జంక్షన్ దగ్గర పోలీసులు కాసుకొని కూర్చున్నారు. వెహికల్స్ ఎంక్వైరీ చేస్తుంటే, వెహికల్స్ చెక్ చేస్తుంటే భగీరథ్ కంటపడ్డాడు. భగీరథ్ని పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. అక్కడ నుండి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టిరని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. రేవంత్ రెడ్డి ఏమో భగీరథ్ని అరెస్ట్ చేసిరని చెప్తున్నాడు. బండి సంజయ్ ఏమో నా కొడుకుని పోలీసులు అరెస్ట్ చేయలేదు, నేనే నా కొడుకుని పోలీసులకు అప్పచెప్పినా అని బండి సంజయ్ చెప్తున్నాడు. మరి ఇద్దరిలో ఎవరు మాటలు నమ్మాలనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డి కనుక నిజంగా ఆయన చెప్పినట్టు పోలీసులు అరెస్ట్ చేస్తే వెరీ గుడ్. పోలీసులు అరెస్ట్ చేయలేదు, భగీరథే లొంగిపోయిందంటే ఇంకా పోలీసులు ఉండి వేస్ట్. తెలంగాణలో రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఉండి వేస్ట్, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండి వేస్ట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి కూడా వేస్టే. ఎందుకంటే నిందితుడిని 8 రోజుల దాకా పోలీసులు అరెస్ట్ చేయలేదంటే ఏంది? నిందితుడే ఇక పోలీసులు నన్ను అరెస్ట్ చేసేటటువంటి అవకాశం లేదని నిందితుడే పోలీసులకు దొరికిపోయిందంటే ఇంకేముంటుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బండి సాయి భగీరథ్ అరెస్ట్ గురించి మాట్లాడిండు. ఏం మాట్లాడిండో ఒకసారి ఈ వీడియో అయితే వినండి. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజంక్షన్ నీళ్ళ నా ఇళ్ళ రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడు అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే మేము పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. విన్నారు కదా ముఖ్యమంత్రి చెప్తున్న మాట ఏంది? భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేసిర్రు, భగీరథ్ లొంగిపోలే. నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర అప్పా జంక్షన్ దగ్గర భగీరథ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. రేవంత్ రెడ్డి ఏమో భగీరథ్ని అరెస్ట్ చేసిరని చెప్తున్నాడు. బండి సంజయ్ అన్న ఏం చెప్తున్నా ఈ వీడియో కూడా వినాలి. సంజయ్ అన్న వర్షన్ కూడా ఒకసారి వినండి, మీకు చాలా గమ్మత్ అనిపిస్తుంది. ఒకసారి వినూర్రి. ఈ కోర్టులో కేసు నడుస్తున్నారు, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. విన్నారు కదా బండి సంజయ్ అన్నేమో ప్రెస్ మీట్లో
నా కొడుకుని నేను పోలీసులకు అప్పచెప్పిన, నా కొడుకు విచారణకు హాజరైండు, నా కొడుకు నిజాయితీగా విచారణకు పోయిండు, నేనే నా కొడుకుని పోలీసులకు అప్పచెప్పిన అని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఏంది? పోలీసులు నాతో చెప్పిర్రు, మరి నేను పోలీసులు చెప్పింది నమ్మాలనా, రాజకీయ నాయకులు చెప్పింది నమ్మాలనా? పోలీసులు నాతో అన్నారు, మేమే పట్టుకున్నాం సార్, మేమే అప్పా జంక్షన్ దగ్గర అదుపులో తీసుకున్నామని చెప్పి నాతో చెప్పిర్రని చెప్పి రేవంత్ అన్న చెప్తున్న మాట. ఎవరిని నమ్మాలి? బండి సంజయ్ ఏమో ఆయన వర్షన్ ఆయన చెప్పుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి ఆయన వర్షన్ ఆయన చెప్పుకుంటున్నాడు. అసలు ఏంది ఇప్పుడు? ఇది ఎంత గమ్మతుందంటే కథ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేటివ్ న్యూస్కు సంబంధించినటువంటి కాన్క్లేవ్లో మాట్లాడతాడు. వేటివ్ న్యూస్కి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో వైఎన్ఆర్కి సంబంధించిన ఛానల్ జర్నలిస్ట్ అడుగుతాడు రేవంత్ రెడ్డిని ఏమని, సార్ మరి బండి సంజయ్కి సంబంధించినటువంటి కొడుకు దొరకలే కదా అని చెప్తే, నేను కూడా గదే చెప్తున్నా, బండి సంజయ్ వాళ్ళ కొడుకుని పోలీసులకు అప్పచెప్తే బాగుంటుంది, బండి సంజయ్ వాళ్ళ కొడుకుని పోలీసులకు లొంగిపోమని చెప్తే బాగుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి ఈరోజు చెప్తే బండి సంజయ్ రేపు పోలీసులకు అప్పచెప్తాడు. ఏంది దీంట్లో అర్థమైంది? అంటే బండి సంజయ్కి రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా నీ కొడుకును పంపించేసేయిగా, దాచిపెట్టినన్ని రోజులు చాలు, ఈయన నీ కొడుకును లొంగిపోమని చెప్పి రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా బండి సంజయ్ తోటి చెప్పినట్ట. రేవంత్ రెడ్డి చెప్పుడుతోటే బండి సంజయ్ రేవంత్ రెడ్డి మాటను నమ్మి అప్పచెప్పినట్ట. ఏందన్నట్టు రీజన్? రేవంత్ రెడ్డి ఏమో 15వ తారీఖు చెప్తాడు, 16వ తారీఖు బండి సంజయ్ పోలీసులకు అప్పచెప్తాడు. ఏంది 15వ తారీఖు రేవంత్ రెడ్డి మాట్లాడేంది, 16వ తారీఖు బండి సంజయ్ కొడుకు లొంగిపోవడేంది, దొరుకుడేంది? దీంట్లో అర్థమైంది అంటే బండి సంజయ్ రేవంత్ రెడ్డి కలిసి ఇదంతా చేసిరా. ఇప్పుడు ఇంకోటి, బండి సాయి భైరత్ ఎక్కడో పారిపోలే, ఆయన పరారులో ఏం లేడట, హైదరాబాద్లోనే ఒక దవాఖానలో ఉన్నాడట, ఒక దవాఖానలో ఒక 28th ఫ్లోర్లో ఉన్నాడు అనేది ఓ చర్చ. అంటే దీంట్లో అర్థం ఏంది? బండి సంజయ్కి తెలియకుండా జరిగిందా ఇదంతా? రేవంత్ రెడ్డి మీడియాలో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఇప్పుడు బండి భగీరథ్ ఎక్కడున్నాడు ఏం కథ అనేది మనకు అది కాదు కావాల్సింది, మరి బండి సంజయ్ తోటే భగీరథ్ ఉన్నాడా, భగీరథ్ తోటే బండి సంజయ్ ఉన్నాడా, బండి సంజయ్ వాళ్ళ కొడుకుని దాచిపెట్టిండా, అది కాదు మ్యాటరు. అసలు భగీరథ్ లొంగిపోయిండా, మా పోలీసులు పట్టుకున్నారా, అది కదా మ్యాటరు అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఆ మ్యాటర్ ఏంది? బండి భగీరథ్ను బండి సంజయ్ కనుక ఒకవేళ దాచిపెడితే బండి సంజయ్ పైన కూడా ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే ఒక నిందితుడిని కన్న తండ్రి ఎట్ట దాచిపెడతాడు? ఒక నిందితుడిని దాచిపెట్టుడు ఏంది? ఒక మైనర్ అమ్మాయి బయటకు వచ్చి కేసు పెడితే నిందితుడిని ఇమీడియట్లీ అదుపులోకి తీసుకోవాలి. నిందితుడు 8-9 రోజుల దాకా దొరకడు. 5-6 రోజులు ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఫోన్లో ఉన్న డేటా మొత్తం ఎరైజ్ చేసి సిమ్ కార్డు పడేసి మొత్తం ఆధారాలన్నీ ధ్వంసం చేస్తే మరి వాళ్ళ తండ్రికి తెలియకుండా జరిగింది ఇదంతా. ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకునేమో నేను పోలీసులకు అప్పచెప్పినా అంటున్నాడు, మరి వాళ్ళ కొడుకుని పోలీసులకు అప్పచెప్పిన వాళ్ళ కొడుకు ఎక్కడ ఉన్నాడో బండి సంజయ్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మరి పోలీసులు దేవులాడితే పోలీసులకు దొరకలే, అబ్స్కాండింగ్లో ఉన్నారని చెప్పారు. మరి పోలీసులకు బండి సంజయ్ కొడుకు దొరకనప్పుడు బండి సంజయ్కి దొరికింది కదా, అంటే బండి సంజయ్కి తెలిసే వాళ్ళ కొడుకుని ఎక్కడో దాచిపెట్టిండు కదా బండి సంజయ్. మరి ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు బండి సంజయ్ పైన కూడా? ఎందుకు దాచిపెట్టడానికి గల కారణం ఏంది? ఎందుకు ఎక్కడున్నాడు మీ కొడుకు అని చెప్పి బండి సంజయ్ని కూడా పోలీసులు ఎందుకు ఎంక్వైరీ చేసి ఎందుకు ప్రశ్నించాలి కదా. మరి రేవంత్ రెడ్డి ఈ మాట కూడా ఎందుకు చెప్తలేడు? ఏమనంటే కేటీఆర్ని తిడుతున్నాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ని తిడుతున్నాడు, బీఆర్ఎస్ వాళ్ళని తిడుతున్నాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తిడుతున్నాడు రేవంత్ రెడ్డి. అమ్మాయి ఫోటోలు బయట పెట్టిరు, వీడియోలు బయట పెట్టిరు, అమ్మాయి పేరు బయట పెట్టిరంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ బయట పెట్టలేదు కదా, మా లాంటి ప్రశ్నించే జర్నలిస్టులు ఎక్కడ బయట పెట్టలేదు కదా, మా మీడియా ఛానల్స్ ఎక్కడ కూడా నిజాయితీగా పనిచేసేటటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా, నిజమైనటువంటి నికార్సైన జర్నలిస్ట్ ఎక్కడ కూడా అమ్మాయికి సంబంధించినటువంటి ఒక్క ఫోటోనో వీడియోనో ఆమె పేరు ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ బయట పెట్టలే. ఇంకా బయట పెట్టినటువంటి వాళ్ళపైన మేము వీడియోలు చేసినాం. కొంతమంది అమ్మాయి ఫోటోలు వీడియోలు బయట పెట్టిరు, బండి భగీరథ్కి సపోర్టివ్గా వీడియోలు చేసిరు, బండి భగీరథ్ వాళ్ళ దోస్తులు అమ్మాయికి నెగిటివ్ వీడియోలు చేయరి, ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు వైరల్ చేయమని చెప్పి ఒక్కొక్కరికి 30,000 రూపాయలు కొట్టిరట అకౌంట్లో అని చెప్పి మేము చేసినాం వీడియోలు. అమ్మాయి ఫోటోలు వీడియోలు బయట పెట్టిన వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము చెప్పినాం. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కడ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ బయట పెట్టలే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పింది ఏంది? అమ్మాయికి సంబంధించినటువంటి బాధ చెప్పిండు, అమ్మాయి వాళ్ళ తల్లి రాసినటువంటి లేఖ గురించి చెప్పిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధితురాలు తల్లితో మాట్లాడినప్పుడు వాళ్ళ తల్లి చెప్పిందట ప్రవీణ్ కుమార్తో, మేము బండి సంజయ్ ఇంటికి పోతే బండి సంజయ్ మమ్మల్ని అవమానించిండు, మమ్మల్ని బెదిరించి పంపించిండు, ఆమె బాధ చెప్పుకుంది. ఒక రాజకీయ నాయకుడు చెప్పుకోదా? బీఆర్ఎస్ అనేది పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీ. మరి ప్రతిపక్ష పార్టీ నాయకులకు బాధితురాలు బాధ కూడా చెప్పుకుంటారు ఖచ్చితంగా. అట్లీస్ట్ మాకు పొలిటికల్గా పార్టీలు ఏమైనా అండగా ఉన్నా కూడా మాకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన ఎవరికైనా సాధారణంగా ఉండొచ్చు, చెప్పలేం కదా. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అమ్మాయి డీటెయిల్స్ అని ఎవరు బయట పెట్టలేదండి. అమ్మాయి డీటెయిల్స్ ఎక్కడ కూడా బయట పెట్టలేదు. ఎవరు?
ప్రశ్నించేటటువంటి మాలాంటి వాళ్ళు కానివ్వండి, మాలాంటి జర్నలిస్టులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, అమ్మాయికి సంబంధించినటువంటి డేటా ఎక్కడ బయట పెట్టలే. కొంతమంది బండి సంజయ్ కొడుకుకు అనుకూలంగా బండి సాయి భగీరథ్ మంచోడు, ఆ అమ్మాయే భగీరథ్ని ట్రాప్ చేసింది, ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసింది, ఆ అమ్మాయి ఫోటోలు ఇట్లా, వీడియోలు అట్లా అని చెప్పి అమ్మాయికి నెగిటివ్గా కొంతమంది వీడియోలు చేశారు. అమ్మాయి ఫోటోలు వీడియోలు అన్నీ కూడా కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏంటంటే, ఎవరెవరైతే ఆ అమ్మాయికి సంబంధించిన బాధితురాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ చేశారు వాళ్ళపైన ఫస్ట్ లీగల్గా యాక్షన్ తీసుకోవాలి. లీగల్గా యాక్షన్ తీసుకుని బంద్ చేసి బీఆర్ఎస్ వాళ్ళు వైరల్ చేసిరు. మీకు సోషల్ మీడియా చూస్తే అర్థమవుతలేదా? బీఆర్ఎస్ వాళ్ళు వైరల్ చేసిరా, లేకపోతే బండి భగీరథ్ వాళ్ళ దోస్తులు కొంతమంది, బండి భగీరథ్ వాళ్ళ సంబంధించినటువంటి కొంతమంది ఫ్యామిలీ మెంబర్సే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్కి 30,000 రూపాయలు అకౌంట్లో కొట్టి భగీరథ్కి పాజిటివ్ వీడియోలు చేరి భగీరథ్ మంచోడని చెప్పురి, మొత్తం అమ్మాయిదే తప్పని చెప్పురు అని చెప్పి వీడియోలు చెప్పించారు. అక్కడ స్క్రిప్ట్ పంపించి బండి భగీరథ్ వాళ్ళ కొంతమంది కుటుంబ సభ్యులే, దగ్గరుండేటటువంటి వ్యక్తులే, అంటే కుటుంబ సభ్యులు ఇన్ కేస్ భగీరథ్కి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్, లేకపోతే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్, ఏదో దగ్గర ఉండేవాళ్ళు, దూరం ఉండేవాళ్ళు, వాళ్ళే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్కి పైసలు ఇచ్చి స్క్రిప్ట్ పంపించి భగీరథ్కి పాజిటివ్ వీడియోలు చేయరు, అమ్మాయికి నెగిటివ్ వీడియోలు చేయరు అని చెప్పి పైసలు పంపించారనేది ఒక పెద్ద చర్చ వినబడ్డది కదా, సోషల్ మీడియాలో రచ్చయింది కదా. ఎవరెవరైతే మైనర్ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ చేసినా వాళ్ళపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకోవాలి. అవి పక్కన పెట్టి బీఆర్ఎస్ వాళ్ళని తిడుతున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు ఇంత గట్టిగా ఫైట్ చేయకపోతే బండి సాయి భగీరథ్ అరెస్ట్ కాకపోతుండే. వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టిగా ఫైట్ చేసిరు, అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టిగా కష్టపడ్డారు. లేకపోతే రేవంత్ రెడ్డి పట్టించుకున్నాడా? 8వ తారీఖు కేసు అయితే రేవంత్ రెడ్డి 10వ తారీఖు డీజీపీ సార్కి ఫోన్ చేసి మీరు విచారణ చేస్తలేరు ఎందుకు అని చెప్పి డీజీపీని అడుగుతాడు. డీజీపీ సార్ ఏమో ప్రధానమంత్రి వచ్చిండు కాబట్టి మేము మొత్తం బందోబస్తులో ఉన్నాం అందుకే చేయలేదు అని డీజీపీ సార్ చెప్తాడు. కేసు వివరాలు డీజీపీ రేవంత్ రెడ్డికి చెప్తారట. రేవంత్ రెడ్డి ఏం తెలంగాణలో లేడా, ఢిల్లీలో ఉన్నాడా, బీహార్లో ఉన్నాడా, కర్ణాటకలో ఉన్నాడా, గుజరాత్లో ఉన్నాడా, ఏడున్నాడు? తెలంగాణ ముఖ్యమంత్రి కదా. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, రేవంత్ రెడ్డికి తెలియదా? సరే తెలుసుకున్నాడు. తెలుసుకున్నాకన్నా అరే అమ్మాయిని నిజంగా ఇట్లా ఇబ్బంది పెట్టినారే, ఇమీడియట్లీ తీసుకురండి, తీసుకొచ్చి విచారణ చేయండి, ఇంత పెద్దోడైనా సరే వదిలిపెట్టొద్దని రేవంత్ రెడ్డి చెప్పాలి కదా. 10వ తారీఖు ఫోన్ చేసి అయిపోయింది. 11, 12, 13, 14, 15 4 రోజుల దాకా సప్పుడు లేదు రేవంత్ రెడ్డి, సప్పుడే లేదు. సిట్ అధికారులను వేసిండు. రితిరాజ్ మేడం డీసీపీ గారు సిట్ అధికారి. మరి ఎంక్వైరీ ఏడాకపోయింది? ఆ 4 రోజులు ఏం చేసిరు? 16వ తారీఖు కంటే ముందు అంటున్నా నేను. ఏం చేసిరు? 4-5 రోజులు సైలెన్స్ ఉన్నారు. భగీరథ్కి ఇక్కడే హైదరాబాద్లో ఏదో హాస్పిటల్లో దాక్కుంటే పోలీసులు పట్టుకోలేకపోయారు. పోలీసులు బండి భగీరథ్ ఇంటికి పోతుర్రు, కరీంనగర్ ఇంటికాడ, జూబ్లీ హిల్స్ ఇంటికాడ, ఇక్కడిక్కడ తిరుగుతుర్రు. బండి సంజయ్కి ఎట్లా దొరికింది మరి? బండి సంజయ్ దాచిపెట్టిన సంగతి మీకు తెలియదు. బండి సంజయ్ దగ్గర పోయి ఎంక్వైరీ చేసిరా? భగీరథ్ వాళ్ళ నాన్న కదా బండి సంజయ్. సార్ మరి మీకు తెలిసే జరిగింది ఏందని చెప్పి బండి సంజయ్ని అడగాలి కదా, అడిగిరా? అడగలే. భగీరథ్ వాళ్ళ దోస్తులను ఎంక్వైరీ చేసిరా? వాళ్ళ కుటుంబ సభ్యులను ఎంక్వైరీ చేసిరా? ఇంటికాడ పోయి దేవులాడుతురు, వీడియోలు తీస్తురు పోలీసులు. అంటే ఏంది అర్థం? ఏంది రేవంత్ రెడ్డి కావాలని దాచిపెట్టిండే? ఏంది మన అర్థం ఏంది? అసలు ఏం అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? పోలీసులు లాకాబందీ పెట్టిరు, పోలీసులు మొత్తం నర్సింగి పోలీస్ స్టేషన్ కాడ ఎంక్వైరీ చేస్తారు, చెక్ చేస్తారు వెహికల్స్ అన్ని. అప్పుడు భగీరథ్ దొరికిండు. రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. రేవంత్ రెడ్డి ఏమో దొరికిండు భగీరథ్, భగీరథ్ని మా పోలీసులు అరెస్ట్ చేసిన అంటాడు. బండి సంజయ్ ఏమో ఆయన దొరకలే, మేమే అప్పచెప్పినామని అంటాడు. ఎవరు మాట నమ్మాలి? ఒకవేళ నిజంగా బండి సంజయ్ ఆయన చెప్పినట్టు భగీరథ్ని బండి సంజయ్ ఒకవేళ అప్పచెప్తే రేవంత్ రెడ్డి ఫ్లాప్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి దండగా, రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఉండి ఫెయిల్. ఇంకా పోలీసులకు ఇంతమంది తెలంగాణ నుండి కూడా వేస్ట్. ఎందుకు చెప్పనా? ఒక నిందితుని పట్టుకోలేకపోయారు. ఒకవేళ నిజంగానే పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర, అప్పా జంక్షన్ దగ్గర భగీరథ్ని నిజంగా పట్టుకుంటే, పోలీసులు నిజంగానే భగీరథ్ని అరెస్ట్ చేస్తే, అదుపులోకి తీసుకుంటే పోలీసులకు హ్యాట్స్ ఆఫ్. లేట్ అయినా సరే పట్టుకున్నారు. ఒకవేళ పట్టుకోలేదు, బండి సంజయ్ చెప్పినట్టు బండి సంజయ్ వాళ్ళ కొడుకుని అప్పచెప్తే పోలీసులు ఫెయిల్. ఇంతమంది పోలీసులు ఉండి ఒక నిందితుని పట్టుకోలేదనే కాడికి వస్తుంది. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు ఆగమాగం అవుతున్నాడు, కన్ఫ్యూజన్ అవుతున్నాడు. బండి సంజయ్ ఏమో మేమే అప్పచెప్పినాం అంటున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో మేమే పట్టుకున్నాం అంటున్నాడు. ఎక్కడ దాకా పోతుంది పంచాయతీ చూడాలి. మరి పట్టుకున్నారా, ఏం జరిగిందా, ఏదైనా సెకండరీ. కానీ మొత్తానికి అయితే భగీరథ్ అరెస్ట్ అయ్యిండు, జైల్లో ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి బండి సంజయ్కి షాక్ ఇస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బండి సంజయ్కి షాక్ ఇస్తున్నాడు. వాస్తవానికి బండి సంజయ్ కూడా అనుకొని ఉండొచ్చు. బండి సంజయ్ ఏమనుకొని ఉండొచ్చు, నేనే నా కొడుకుని అప్పగించినా అని చెప్తే నాకు కొంచెం పాజిటివ్ అవుతుంది,
ఒక కేంద్ర మంత్రి తన కొడుకుని పోలీసులకు అప్పచెప్పిండు, కేంద్ర మంత్రి వెరీ గ్రేట్ అని అనుకుంటారు, నాకు ఇంకా మంచి పేరే వస్తుందని బండి సంజయ్ అనుకొని ఉండొచ్చేమో. రేవంత్ రెడ్డి అయినా సైలెన్స్ ఉండాల్సింది. రేవంత్ రెడ్డి ఎక్కడ సైలెన్స్ ఉండి ఎందుకు తెలుసా? బండి సంజయ్ కనుక వాళ్ళ కొడుకును అప్పచెప్పిండు అని అనుకుంటే ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది కదా. పోలీసులు పట్టుకోలేకపోయారు, పోలీసులు పట్టుకోలే కాబట్టి నిందితుడే లొంగిపోయిండని అంటారు కదా, ఇప్పుడు ఆల్రెడీ అంటురు. అందుకే రేవంత్ రెడ్డి అరే బండి సంజయ్ పాస్ అవుతుంది, బండి సంజయ్కి పాజిటివ్ అవుతుంది, మరి మేము ఫెయిల్ అవుతున్నాం కదా అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా మేమే పట్టుకున్నాం, బండి సంజయ్ చెప్పింది అబద్ధం అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాజిటివ్ అనుకుంటున్నాడు, పోలీసులు పాజిటివ్ చేస్తున్నాడు. ఇప్పుడు బండి సంజయ్కి జలకిచ్చినట్టే, షాక్ ఇచ్చినట్టే రేవంత్ రెడ్డి. దీన్ని బట్టి చూస్తే రాజకీయ నాయకులు చెప్పింది నమ్మొద్దు, పోలీసులు చెప్పింది నేను నమ్ముతా అని చెప్పి చెప్తున్నాడు. అంటే బండి సంజయ్ చెప్పింది నమ్మకూరి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. చూడాలి ఎక్కడ దాకా పోతుంది ఈ పంచాయతీ అనేది. దయచేసి వీడియో అందుకు షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.